సుల్లూరుపేట కేంద్రంగా ఫ్లెమింగో ఫెస్టివల్ కోలాహలంగా కొనసాగుతుంది. పక్షులను తిలకించేందుకు సందర్శకులు క్యూ కట్టారు. ప్రత్యేకించి తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం నేలపట్టు పక్షుల కేంద్రానికి సందర్శకులు క్యూ కట్టారు. తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు, చిత్తూరు, తమిళనాడు, ప్రకాశం జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. మంచినీటి చెరువుల్లో విడిదిలో ఉన్నటువంటి విహంగాలను వీక్షించారు. పక్షుల కేంద్రంలో ఇప్పటికే వలస విహంగాలు తమ సంతతిని వృద్ధి చేసుకునే పనిలో ఇప్పటికే పిల్లలను పొదిగాయి. వాటి చప్పులతో పాటు సందర్శకుల రాకతో నేలపట్టు సందడిగా మారింది. అయితేనేమి ప్రతి 300 మీటర్స్ కు మంచినీటి సౌకర్యం అయితే కల్పించడం జరిగిందండి. రహదారులన్నీ కూడా బాగా మరి డస్ట్ ఫ్రీగా ఉన్నాయి. మరి ఎక్కడ కూడా నిర్వాహకులు చిన్న వైఫల్యం కూడా కనపడేటట్టుగా ఏమీ లేదు. మంచి ఏర్పాట్లు అయితే చేశారండి. అంతేకాకుండా ఇక్కడ తినుబండారాలు కూడా మంచివే అమ్ముతున్నారు. పర్వాలేదు. పిల్లలు వచ్చినారంటే పిల్లలకు ముఖ్యంగా ఆడుకోవడానికి కూడా పార్కులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడా కూడా మరి సందర్శకులు తప్పిపోయే ప్రమాదం కానీ అలాంటివి కూడా ఏమీ లేకుండా మంచిగా నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. అంచేత అందరూ కూడా వచ్చి ఈ సందర్శన కేంద్రాన్ని సందర్శించి మరి మీరు ఇక్కడ మేము ఏదైతే అనుభూతిని పొందామో మీరు కూడా అలాంటి అనుభూతిని పొందాలని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.